గుజరాత్ టైటన్స్ టీం మరోసారి తమ హోమ్ గ్రౌండ్లో రెచ్చిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 200 కంటే పెద్ద టార్గెట్ను చేసి ఒక సరికొత్త రికార్డుని క్రియేట్ చేశారు. మెయిన్లీ మ్యాచ్లో విక్టరీ ద్వారా పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్కి దూసుకెళ్లారు. సో తమ లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం మీద ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్లో గుజరాత్ టీం ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చింది. ఎస్పెషల్లీ జాస్ బట్లర్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. నిజంగా ఈ మ్యాచ్లో గుజరాత్ టీంను ఒంటి చేత్తో గెలిపించాడని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఈ మ్యాచ్లో చూసుకుంటే ఢిల్లీ టీం 203 రన్స్ కొట్టారు. అండ్ ఈ మ్యాచ్ ముందు వరకు చూసుకుంటే ఢిల్లీ టీం ఎప్పుడు కూడా ఐపీఎల్ 200+ రన్స్ స్కోర్ కొట్టినప్పుడు మ్యాచ్ ఓడిపోలేదు. అంటే వాళ్ళు సేమ్ ముంబై టీంలోనే ఇప్పుడు కూడా 200+ టోటల్ని డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం ఢిల్లీ టీం ఫెయిల్ అయింది. 200+ రన్స్ టార్గెట్ను డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో గుజరాత్ టీం అయితే ఈ మ్యాచ్లో 18 ఏళ్ళుగా ఢిల్లీ టీం కాపాడుకుంటున్న రికార్డును బ్రేక్ చేసింది. అండ్ ఆల్సో వాళ్ళకి చూసుకున్న ఫర్ ది ఫస్ట్ టైం ఇది 200+ చేసనుకుంటా. ప్రీవియస్గా గుజరాత్ టీం ఎప్పుడు 200+ టార్గెట్ను చేయలేదు సక్సెస్ఫుల్గా. ఫర్ ది ఫస్ట్ టైం చేసింది, అది కూడా కేవలం 19 ఓవర్స్లో. సో డెఫినెట్లీ మ్యాచ్లో గుజరాత్ టీం ఢిల్లీ టీం కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ రెండు జట్ల బౌలర్స్కి కాస్త డిఫరెన్స్ కనిపించింది. అండ్ ఆ డిఫరెన్స్ వల్ల మ్యాచ్ గెలిచారు. సో యాక్చువల్లీ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ అయితే ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. బౌలర్స్కి ఏమాత్రం హెల్ప్ లేదు. కేవలం టెక్ను బాగా హిట్ చేసిన బౌలర్స్కి మాత్రమే కొంత హెల్ప్ దొరికింది, అది కూడా పేస్ వేరియేషన్ చేస్తే. సో అలాంటి పిచ్ మీద డీసీ టీంకి ఫస్ట్ ఓవర్లోనే మంచి స్టార్ట్ వచ్చింది. అండ్ దాని తర్వాత కూడా మిగతా బ్యాట్స్మెన్ అందరూ మంచిగానే బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ ప్రతి బ్యాట్స్మెన్ కూడా అటాకింగ్ వేలో బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ మీరు ఒకసారి ఢిల్లీ టీం స్కోర్ కార్డ్ చూడండి, ఏ బ్యాట్స్మెన్ కూడా 40+ రన్స్ కొట్టలేదు. బట్ స్టిల్ ఆ టీం ఈ మ్యాచ్లో 203 రన్స్ కొట్టారు. విచ్ మీన్స్ వాళ్ళకి బ్యాటింగ్లో ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్ కూడా కంట్రిబ్యూట్ చేశాడు. మెయిన్లో ఒక అక్షర్ పటేల్ స్ట్రైక్ రేట్ తప్పిస్తే మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ 150+ ఉంది. బట్ ఎనివే ఢిల్లీ టీం వాళ్ళకి వచ్చిన స్టార్ట్తో కంపేర్ చేసుకుంటే ఒక 15 రన్స్ తక్కువ కొట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి పవర్ ప్లేలోనే 73 రన్స్ వచ్చాయి. అలాగే తర్వాత 15 ఓవర్ మార్క్ వచ్చేసరికి చూసుకొని 150 దాకా వచ్చేసారు. సో ఈ టైంలో లాస్ట్ 5 ఓవర్స్లో ఒక 60-70 రన్స్ కొట్టుంటే ఆ టీంకి ఖచ్చితంగా 215 లేదా 220 రన్స్ స్కోర్ వచ్చేది. బట్ వాళ్ళైతే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోవడం బాగా దెబ్బేసింది. అంటే ఒక ఎండ్లో ఒక బ్యాట్స్మెన్ నుండి పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. అదే మీరు జీటీ చూసుకుంటే జాస్ బట్లర్ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. దీనివల్ల వాళ్ళకి చేసి అంత కంఫర్టబుల్గా సాగింది. వేరే ఢిల్లీ టీంకి చూసుకుంటే అందరూ కూడా 30s and 20s కొట్టారు. మెయిన్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కాస్త స్లోగా బ్యాటింగ్ చేశాడు. వచ్చేరాక అగ్రెసివ్గా స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత స్లో అయిపోయాడు. సో అతను ఒక్కడే 120 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అదర్వైజ్ ఢిల్లీ టీంకి ఖచ్చితంగా ఒక 15 రన్స్ వచ్చి ఉండేవి. బట్ ఇక్కడ మనం జీటీ బౌలర్స్ని చాలా బాగా మెచ్చుకోవాలి. వాళ్ళు రన్స్ ఇస్తున్నప్పటికీ కంటిన్యూస్గా వికెట్లు తీశారు. మెయిన్లీ ప్రసిద్ధి కృష్ణ నిజంగా ఒక బ్రిలియంట్ స్పెల్ వేశాడు ఈరోజు. అసలు పిచ్చి తగ్గట్టు బ్యాకప్ లెంత్ బాల్స్ని బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్కి వేసిన యార్కర్ అయితే నిజంగా ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఢిల్లీ టీంలో ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది ఎక్కువగా రాహులే. బట్ వాళ్ళకి ఎప్పుడైతే రాహుల్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే బ్యాట్స్మెన్ కరువు అయిపోయారు. ఈవెన్ దో కరుణ్ నాయర్ ట్రై చేసినప్పటికీ అతను కూడా ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో నాట్ అయిపోయాడు. సో యాక్చువల్లీ మిడ్ బ్రేక్ ఇంటర్వ్యూలో ప్రసిద్ధి కృష్ణ చెప్పాడు, రాహుల్ చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు, నాకు ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ పోయాయని చెప్పి. అంటే ఏ బాల్ వేసినా కొడుతున్నాడు, సో దీనివల్ల నేను యార్కర్ వేసాను అన్నది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిందని చెప్పాడు. సో క్లియర్లీ మ్యాచ్లో అయితే రాహుల్ చాలా మంచి ఫామ్లో కనిపించాడు. ఆ కొట్టిన 28 రన్స్లోనే 4 4 ఒక 6 ఉన్నాయి. బట్ ప్రసిద్ధి వేసిన ఆ స్వింగింగ్ యార్కర్ కారణంగా తన వికెట్ కోల్పోయాడు. అలాగే కరుణ్ నాయర్ని కూడా మంచి ప్లాన్తో అవుట్ చేశారు. ఆ ఫైన్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ని పెట్టి ట్రాప్ సెట్ చేశారు. ఇక చివరిలో చూసుకున్న ప్రసిద్ధి 18 ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. మెయిల్గా ప్రజనగంను ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు. సో వికెట్ కనుక పడకపోయిందంటే డీసీ టీం ప్లానింగ్ ఈ మ్యాచ్లో బాగా వర్కౌట్ అయ్యేది. ఈరోజు వాళ్ళకి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం వెళ్దాం అనుకున్నారు. దీనికోసమే జేఎఫ్ఎం ఆడించకుండా కరుణ్ నాయర్ని ఓపెనర్గా పంపారు. సో ఒకవేళ ఢిల్లీ టీం కనుక వికెట్లు కోల్పోకుండా ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ వచ్చేది. మెయిన్లీ చమీరా లాంటి ఒక ఫాస్ట్ బౌలర్ని ఇంపాక్ట్ సబ్ లిస్ట్లో పెట్టుకున్నారు. విచ్ మీన్స్ అతని వాళ్ళకి 4 సీమ్ బౌలింగ్ ఆప్షన్గా వచ్చి ఉండేవాడు. మరి ఎప్పుడైతే ప్రసిద్ధి కృష్ణ బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీసాడో వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేక ఒక బ్యాట్స్మెన్ తీసుకొచ్చారు. అయితే ఇది కూడా కొంతవరకు డీసీ టీం అవాయిడ్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు ఇంకా అశుతోష్ శర్మ క్రీజ్లో ఉన్నాడు. అండ్ స్టార్క్ చూసుకున్న కుల్దీప్ యాదవ్ చూసుకుని ఎంతో కొంత బ్యాటింగ్ చేయగలరు. మీలా సింగిల్స్ తీసి స్ట్రైక్ ఇవ్వగలిగే ఎబిలిటీ ఉంది. సో మేబీ ఢిల్లీ టీం ఇంపాక్ట్ పేరుగా బ్యాట్స్మెన్ తెంపుకొని ఉంటే సరిపోయేది. ఇన్ఫాక్ట్ అతను ఆడించారు కానీ చివరిలో వాళ్ళకి రన్స్ కొట్టింది మాత్రం అశుతోష్ శర్మనే. ప్రసిద్ధి కృష్ణ వేసిన ఓవర్లో 2 6లు కొట్టాడు. అలాగే తర్వాత చివరిలో చూసుకున్న మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కేవలం లాస్ట్ ఓవర్లోనే సరిగ్గా కొట్టలేకపోయాడు. బట్ నేను ముందు చెప్పినట్టే ప్రసిద్ధి కృష్ణ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. బౌలర్ లెంత్ బాల్స్ వేస్తే పిచ్ మీద కష్టమని చెప్పి బ్యాకప్ లెంత్ బాల్స్ని ఎగ్జిక్యూట్ చేశాడు. ఇన్ఫాక్ట్ తన స్ట్రెంత్కి తగ్గట్టు బౌలింగ్ చేశాడు. అలాగే ఇషాంత్ శర్మ కూడా చాలా బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు డెత్ ఓవర్స్లో డీసీ బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టకుండా చూసుకున్నారు. సో మీరు జీటీ బౌలింగ్లో చూసుకుంటే సిరాజ్, అర్షద్ ఖాన్ మరియు రషీద్ ఖాన్ ముగ్గురు కూడా రన్స్కి వెళ్ళారు. ఈవెన్ ప్రసిద్ధి కృష్ణ ఎకానమీ కూడా 10 కంటే ఎక్కువ ఉంది. బట్ అతను లాస్ట్ ఓవర్లోనే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అంతకుముందు బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. అయితే సర్ప్రైజింగ్లీ మ్యాచ్లో గిల్ సాయి కిషోర్ని ఎక్కువగా యూజ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్లో ఒక ఓవర్ బౌలింగ్ ఇచ్చాడు అంతే. అది కూడా చిన్న మిస్కాలిక్యులేషన్ చేసుకోవడం వల్ల ఇషాంత్ శర్మ ఒక ఓవర్ మిగిలిపోయింది. అదర్వైజ్ ఇషాంత్ శర్మ కూడా 4th ఓవర్ కంప్లీట్ చేసి ఉండేవాడు. సో క్లియర్లీ పిచ్ మీద స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ లేదు. అలాగే అక్షర్ పటేల్ ఆల్మోస్ట్ 5 ఓవర్ల బ్యాటింగ్కి వచ్చి 18 ఓవర్ వరకు ఆడాడు.
దీంతో అతను ఉన్నంతసేపు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అని సాయి కిషోర్ని తీసుకురాకూడదని చెప్పి గిల్ ఫిక్స్ అయిపోయాడు. బట్ ఏమో లాస్ట్ ఓవర్లో అతనికి బాల్ ఇవ్వాల్సి వచ్చింది అండ్ ఓవర్లో అతను బాగానే బౌలింగ్ చేశాడు. అయితే 204 రన్స్ టార్గెట్ అనేది అంత చిన్నది కాదు. మేలీ జీడీ టీం టాప్ ఆర్డర్ మీద హెవీగా డిపెండ్ అయ్యే టీం. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళు స్టార్టింగ్లోనే వికెట్ కోల్పోయారు. శుభ్మన్ గిల్ అనవసరంగా సూసైడల్ రన్అట్ ద్వారా తన వికెట్ని ఇచ్చేశాడు. యాక్చువల్గా అతను ఆడిన షాట్కి అసలు ఎలాంటి రన్ లేదు. నేరుగా ఫీల్డర్ చేతిలోకి బాల్ కొట్టి సుదర్శన్ వద్దంటేనే సరే రన్కి ట్రై చేశాడు. దీంతో గ్యాప్లో కరుణ్ బుల్సే చాలా సింపుల్గా రన్అట్ చేశాడు. సో గుజరాత్ టీం అయితే 14 పరుగుల దగ్గర ఉన్నప్పుడు ఎర్లీగా వికెట్ కోల్పోయింది. బట్ తర్వాత సుదర్శన్ మరియు బట్లర్ మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు కలిసి 60 రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. మేలీ సుదర్శన్ ఈరోజు చాలా మంచి ఇంటెంట్ చూపించాడు. ఎస్పెషల్లీ స్టార్క్ అగెనిస్ట్గా కౌంటర్ అటాక్ చేశాడు. అలాగే బట్లర్ చూసుకున్న చాలా మంచి అటాకింగ్ గేమ్ ఆడాడు. సో సింపుల్గా చెప్పాలంటే వికెట్ కోల్పోయినప్పటికీ గుజరాత్ టీం ఎక్కడొక్కడ వెనుకడుగు వేయలేదు. ఆ రిక్వైర్డ్ అన్నిటికి తగ్గట్టు చాలా అటాకింగ్ బ్యాటింగ్ చేశారు. ఈవెన్ సుదర్శన్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఒక భారీ పార్ట్నర్షిప్ చూసాం. రూదర్ఫర్డ్ మరియు బట్లర్ వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్కు 119 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో క్లియర్లీ డీసీ బౌలర్స్ అయితే తమ ప్లాన్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. మేలీ ముంచెక్కున్నట్టు ఈ మ్యాచ్లో స్పిన్నర్స్కి పెద్ద హెల్ప్ లేదు. దీనివల్ల కొద్దిపేద ఒక్క వికెట్ తీయగలిగాడు అండ్ విపరాజ్కి అయితే అసలు వికెటే పడలేదు. అండ్ ఆల్సో పేసర్స్ చూసుకుని కొంతవరకు పూర్ బౌలింగ్ చేశారు. మేలీ మిచెల్ స్టార్క్ గత మ్యాచ్లో ఒక మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు, కానీ ఈ మ్యాచ్లో కంప్లీట్లీ తేలిపోయాడు. అండ్ ఇది చూసాక క్రికెట్ ఎందుకు గ్రేట్ లెవెలరో మనం మరోసారి అర్థం చేసుకోవచ్చు. సో స్టార్క్ అయితే పిచ్కి తగ్గట్టు సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు. లాస్ట్ మ్యాచ్లో యార్కర్స్ బాగా పని అయ్యాయని చెప్పి ఈ మ్యాచ్లో వాటికే ట్రై చేశాడు. బట్ చాలా సందర్భాల్లో యార్కర్లు మిస్ అయ్యి స్లాట్లో పడిపోయాయి. అట్ ది సేమ్ టైం ఫీల్డ్ ప్లేస్మెంట్ అంతా లెగ్ సైడ్ పెట్టుకుని ఆఫ్ సైడ్ బౌలింగ్ చేసేవాడు. మేలీ బట్లర్కి వేసిన 15 ఓవర్లు చూసాం, వరుసగా 5 4లు పోయాయి. సో ఓవర్లో ఫస్ట్ 2 బాల్స్ బౌండరీస్ కొట్టిన తర్వాత 3వ బాల్ షార్ట్ బాల్ వేస్తాడేమో అనుకున్నా. బట్ 5వ బాల్ వరకు షార్ట్ బాల్ వేయలేదు. ఇన్పడే షార్ట్ బాల్ వేయగానే ఆపర్చునిటీ కూడా క్రియేట్ అయింది, బట్ విప్రాజ్ దాన్ని మిస్చేజ్ చేశాడు. సో క్లియర్లీ స్టార్క్ అయితే రివర్స్ స్వింగ్ కోసం ఎక్కువగా ట్రై చేసి ఫుల్లర్ లెంత్ బాల్స్ వేశాడు, బట్ అస్సలు వర్కౌట్ కాలేదు. మేలీ బట్లర్ చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. ఏ బాల్ని కూడా గట్టిగా కొట్టే ప్రయత్నం చేయలేదు. జస్ట్ యాంగిల్స్ని క్రియేట్ చేసుకుని బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసేవాడు అంతే. అవి ఈజీగా బౌండరీస్కి వెళ్ళిపోయాయి. మేలీ స్పిన్నర్స్ని డౌన్ ది గ్రౌండ్ కొట్టిన తీరు చూసాం. అసలు ఎఫర్ట్లెస్ బ్యాటింగ్. సో జాస్ బట్లర్ అయితే నిజంగా చాలా క్లాస్ బ్యాటింగ్ చేశాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ తన ఇన్నింగ్స్ మాత్రం 100కి తక్కువేమీ కాదు. ఇన్ఫాక్ట్ చివరిలో తన వికెట్ పడిపోకూడదని చెప్పి జాగ్రత్తగా ఆడాడు, కానీ లేకపోతే సెంచరీ కూడా ఫినిష్ అయిపోయేది. సో బట్లర్ అయితే లాస్ట్ వరకు నాట్అవుట్ కొడాలని ఫిక్స్ అయిపోయాడు. మీరు లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ టీం చూసాం, క్లోజ్ మ్యాచ్ను గెలిపించుకున్నారు. దీంతో మళ్ళీ వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పి లాస్ట్ వరకు ఉండాలని ఫిక్స్ అయిపోయాడు. అయినా కానీ స్టిల్ మళ్ళీ డీసీ టీం లాస్ట్లో గేమ్ని ఇంట్రెస్టింగ్గా మార్చింది. బట్ చివరిలో తెవాతి వచ్చి ఒక 6 and 4 కొట్టి గేమ్ని ఫినిష్ చేశాడు. సో క్లియర్లీ ఢిల్లీ టీం బౌలింగ్ అయితే అంత ఇంప్రెసివ్గా కనిపించలేదు. 3 పేసర్స్ కూడా రన్స్కి వెళ్ళారు. వేరే జీడీ టీంకి చూసుకుంటే 2 పేసర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. పరిస్థితి కృష్ణ 4 వికెట్లు తీసుకున్నాడు, అలాగే సంచ్ శర్మ 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే జాస్ బట్లర్ ఒక అదిరిపోయి ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ వికెట్ కీపింగ్ కూడా అద్భుతంగా చేశాడు. 2 క్యాచ్లు పట్టుకోవడం చూసాం. ఎస్పెషల్ విప్రాజ్ క్యాచ్ అయితే నిజంగా అమోఘం. ఆల్మోస్ట్ 2 మీటర్ల సైడ్కి డైవ్ చేసి క్యాచ్ పెట్టాడు. సో మొత్తం మీద జీడీ టీం అయితే మంచి కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టగలిగింది. ఈవెన్ దో ఫీల్డింగ్లో చిన్న చిన్న ల్యాప్స్ వచ్చినప్పటికీ వాళ్ళు మొత్తం మీద ఢిల్లీ టీంని బాగా రిస్ట్రిక్ట్ చేశారు. ఆ 220 మార్క్ దాటనో కూడా చూసుకున్నారు. అండ్ దాని బ్యాటింగ్లో చాలా చక్కగా ప్లాన్ చేసుకుని చేసి కంప్లీట్ చేశారు. సో ప్రజెంట్ అయితే పాయింట్స్ టేబుల్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. టాప్ 3 టీమ్స్ కూడా 10 పాయింట్స్తో ఉన్నాయి. దీంతో సెకండ్ హాఫ్లో ప్లే ఆఫ్ రేస్ అనేది మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. చూడాలి మరి గుజరాత్ టీం ఇదే ఫామ్ని కంటిన్యూ చేసి ప్లే ఆఫ్స్కి రీచ్ అవుతారు లేదనేది.